హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ యొక్క అప్లికేషన్లు ఏ లిస్ట్లోకి వెళ్ళాయి, L1, L2, L3 అనే విషయాన్ని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీన్ని ఏ విధంగా మీరు చూసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ లేదా క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ సెర్చింగ్లో రావడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అని చెప్పేసి మీరు సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ టచ్ చేసినా కూడా ఇక్కడి వరకు అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, లాగిన్ పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంది. ఈ మోర్ పైన క్లిక్ చేయండి. కొంతమందికి మోర్ ప్లేస్లో ఒక 3 లైన్స్ కూడా ఉంటాయి. అది క్లిక్ చేసినా కూడా మీకు అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, ఈ మిడిల్ ఆప్షన్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బై అని చెప్పేసి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ యారో మార్క్ ఉంది. ఈ యారో మార్క్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు 4 ఆప్షన్స్ అనేది వస్తాయి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, FSC కార్డ్ నెంబర్. ఈ 4గింటిలో మీ దగ్గర ఏది ఉంటే దాని ద్వారా సెర్చ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నేనైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటున్నా. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మీరు ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నేనైతే నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత గో అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ గో మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ సెర్చ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అలాగే అప్లికేషన్ నేమ్, నా పేరు దేవులపల్లి నాగేశ్వర్ నా పేరు ఉంది. మా యొక్క మండల్ కూడా ఉంది. అలాగే డిస్టిక్, విలేజ్ నేమ్, నా ఆధార్ కార్డు నెంబర్, FSC కార్డు నెంబర్, నాకు రేషన్ కార్డు లేదు కాబట్టి డాష్ ఉంది. అలాగే సర్వేయర్ నేమ్, ఇక్కడ వారి పేరు, సర్వే చేసిన అధికారి పేరు కూడా ఉంది. సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు లిస్ట్ టైప్ అని చెప్పేసి ఉంది. నా పేరునైతే లిస్ట్ 2లో చేర్చడం అయితే జరిగింది. ఇది వాస్తవానికి తప్పుగా చేర్చారు. నా పేరు మీద ఇల్లు కానీ లేదు, స్థలం ఉంది, సొంతగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం అయితే ఉంది. నా పేరు లిస్ట్ 1లో ఉండాలి, కానీ లిస్ట్ 2లో అయితే వీళ్ళు చేర్చడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కూడా సర్వే కంప్లీటెడ్ అని చెప్పేసి ఉంది. రిమార్క్స్ చూడొచ్చు. ఇక్కడ ల్యాండ్ లేదు అని చెప్పేసి చూపిస్తున్నారు. వితౌట్ హౌస్ సైట్ లేదు కాబట్టి ఈ విధంగా లిస్ట్ 2లో చేర్చాము అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇదైతే వాస్తవానికి తప్పు. నాకు సొంతగా ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఉంది, ఇల్లు లేదు కాబట్టి నాది లిస్ట్ 1లో ఉండాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోండి. వాస్తవానికి కాకుండా ఏదైనా మిస్టేక్స్ జరిగినట్టయితే మీరు ఇక్కడ ఆన్లైన్లో కూడా కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంది. దీని ద్వారా మీరు కంప్లైంట్ అనేది కూడా చేయొచ్చు. లేదు అంటే మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఎంపీడీఓ గారితో మీకు జరిగినటువంటి ఇబ్బందిని తెలియజెప్పండి. ఈ విధంగా మీ పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానీ, రైతు భరోసాకి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందడం జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.